హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరి కోసం అయితే మరొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ ఎంతో హెల్తీ కూడా. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. ఒకసారి చేసి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ చేసి ఇవ్వమని చెప్పేసి అడుగుతారనమాట. అంత టేస్ట్ ఉంటాయి. వారానికి 2-3 సార్లైనా చేసి ఇవ్వమంటారు. టేస్ట్ మొత్తం సూపర్ ఉంటాయి. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది కామెంట్ చేయండి. ఏంటి ఇవి ఫిష్ ఫ్రైస్ అనుకుంటున్నారా? కాదండి, ఆలు మసాలా రోల్స్ ఏ విధంగా చేయాలి ఏందనేది చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నచ్చితే షేర్ చేయండి. మర్చిపోకుండా అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఇక్కడ ఆలు మసాలా రోల్స్ ఈ విధంగా రెండు వైపులు కాల్చుకోవాలి. పైన క్రిస్పీగా లోపల స్పైసీగా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి రాగానే ఇవ్వండి, ఓకేనా. ఇక్కడ కావాల్సింది అయితే 3 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసాను నేను. ఇంకా అలాగే ఒక స్పూన్ కారము, కొద్దిగా తురుముకున్న కొత్తిమీర వేసుకోవాలి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వీటినన్నిటిని కలిసేలాగా మొత్తము కలుపుకోవాలన్నమాట. ఒకసారి మొత్తము అవన్నీ కారము ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని ఏ విధంగా మనం కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి పిండిని అనేది. చూడండి, ఇక్కడ నేను వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు. మనకి ఆలు మసాలా రోల్స్ చేసేటప్పుడు మంచిగా రాదనమాట, ఓకేనా. చూడండి, ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోండి. చపాతీ పిండిలాగా కొంచెం లూజుగా అయితే కలుపుకోకండి. మనకి పలుచగా ఏంటంటే చేసుకోవడానికి రాదు. చపాతీ పిండిలాగానే చేసుకోండి, ఓకేనా. ఇంకా మనకి మసాలా కోసం అయితే 2 ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను ఇక్కడ. చూడండి, ఒకటి పెద్ద సైజులో ఒకటి చిన్న సైజులో. మీకు పెద్దదా ఉంటే ఒకటే తీసేసుకోండి, ఓకేనా. ఇంకా వీటిని అయితే బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. మంచిగా ఉడుకుతుంది. మనం ఎలా అంటే ఇలా పొట్టు తీసి చూస్తే మనకి మంచిగా ఈజీగా రావాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా ఆలుగడ్డ అనేది ఉడుకుతుంది. ఇంకా తర్వాత అయితే మనం చల్లారిన తర్వాత ఈ ఆలుగడ్డ పొట్టునైతే తీసేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ తీసేసుకుంటే ఇంత ఈజీగా వస్తుందో ఆ విధంగా అయితే రావాలన్నమాట. ఉడకబెట్టుకునేటప్పుడు మంచిగా ఉడకబెట్టుకోండి, ఓకేనా. ఇంకా పైన మనకి మొలకలు ఉంటాయిగా, అవి అయితే తీసేసిన అనమాట. ఒక గంట తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి ఒక గంట తీసుకొని మొత్తం మెత్తగా చేసుకోవాలన్నమాట. మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో కూడా చేసేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే గంటతో ఇలా మొత్తం అయితే పేస్ట్ లాగా చేసుకున్నాను. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా ఇంకా గడ్డలు ఉన్నాయని చెప్పేసి మనం చేతితో కలుపుకున్నా బాగుంటుందన్నమాట. ఇంకా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, మళ్ళీ ఒక స్పూన్ కారము, అలాగే ఒక స్పూను జీలకర్ర పిండి, అలాగే ఒక స్పూను ధనియాల పిండి, ఫైనల్గా కొత్తిమీర వేసి మొత్తము కలిసేలాగా అయితే మసాలా అనేది ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనము ముందుగా రెడీ చేసుకున్న గోధుమ పిండి ఉంది కదా, దీని అయితే 2 పార్ట్స్గా అయితే చేసేసుకోవాలన్నమాట. చేసేసుకొని చూడండి ఎంత మెత్తగా ఉందో. మనము ½ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే చాలా అంటే చాలా మెత్తగా అవుతుంది. ఇంకా ఇందులో హాఫ్లో నుంచి హాఫ్ తీసుకొని మళ్ళీ 2 బాల్స్ లాగా చేసేసుకొని 2 పార్ట్స్గా తీసేసుకొని చపాతీ అయితే చేసేసుకోవాలి మనము. చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నా అదే విధంగా చేసుకోండి. కొంచెం పిండి వేసుకొని 2 వైపులు చపాతీలాగా చేసుకోవాలన్నమాట. మనకి చపాతీ కంటే పెద్దగా చేసుకోవాలి ఇక్కడ. చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా అయితే చేసేసుకోండి. మరీ పల్చగా రావద్దు, మరీ మందంగా కూడా రావద్దనమాట ఈ ఆలు మసాలా రోల్స్కి అనేది. మనమైతే పిండి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెము పల్చగా రాకుండా మరీ మందం రాకుండా నేను చూపించిన విధంగా అయితే చేసేసుకోండి, ఓకేనా. చపాతీ కంటే కొంచెం పల్చగా కాకుండా మరీ మందం కాకుండా చపాతీ సైజులో చేసుకోండి. కొంతమంది ఏంటంటే చపాతీలు మందంగా చేసుకుంటారు కదా, అలా కాకుండా కొంచెము అటు ఇటు కాకుండా చేసుకోండి. చూడండి, ఇక్కడ నేనైతే మొత్తము మనకి చపాతీ చపాతీ పీట ఎంత ఉందో అంత చేసేసుకున్నాను నేను. ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలాను అయితే మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనకి చపాతీకి మొత్తము స్ప్రెడ్ చేయాలి. ఎక్కడ ఉండకుండా మొత్తము పలుసగా స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి మందం పెట్టుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది, మళ్ళీ ఉడికేటప్పుడు ఉడకదు. అలాగే పలుసగా చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అనమాట, ఓకేనా. అలాగే అరగదు కూడా మందం పెట్టుకుంటే. ఈ విధంగా చిన్నగా నేను చూపించిన విధంగా రోల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం చేసేసుకొని తర్వాత ఈ విధంగా రోల్స్ చేసుకొని సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం పిండి వేసుకోండి అతకకుండా మనం కట్ చేసేటప్పుడు, ఓకేనా. మొత్తం పిండి అయితే వేసేసుకొని ఒకసారి అయితే మొత్తము
పిండి అయితే రుద్దేసుకోవాలన్నమాట. సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా షాక్‌తో అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పిండి తీసుకొని మనం కట్ చేసుకున్న వాటిని ఇలా కొంచెం వెడల్పుగా అంటే మనకి రోల్స్ అనేది మంచిగా వస్తాయి. మనకి చూపిస్తుంది చూడండి ఎంత బాగా లేయర్‌గా వస్తదనమాట. కొంచెం వెడల్పు అనుకుంటే మనం రోల్ చేసినాం కదా! మనకి చపాతీ అనేది కొంచెం ఈ విధంగా చేసుకున్నామంటే బాగొస్తదనమాట. పైనుంచి మనము కొంచెం పిండి ఏసుకున్నామనుకో అప్పుడేంటంటే అవి మనం నూనెలో వేసినప్పుడు మసాలా అనేది పోకుండా ఉండడం కోసము పిండైతే పెడుతుందనమాట. కొంచెం గోధుమ పిండి పైన అలా చల్లుకుంటే మనకు ఫ్రై చేసుకునేటప్పుడైతే అందులో ఉన్న మసాలా అనేది ఆయిల్‌లో పోదనమాట. ఈ విధంగా మొత్తం చేసేసుకోండి. కొంచెం వెడల్పు అనుకుంటే సరిపోతుందనమాట. చూడండి బావుంటది. అంటే మనకి ఉడికేటప్పుడు కూడా చాలా మంచిగా ఉడికి ఫ్రై అయితాయనమాట. చూడండి మొత్తం ఈ విధంగా అయితే చేసేసుకొని కొంచెం కొంచెం పిండి అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? నేనైతే ముందుగా చెప్పిన విధంగా అయితే చేసుకోండి. మనకి ఆలు మసాలా అయితే ఏ విధంగా చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా! మొత్తం అదే కనిపిస్తుంది మనకి. ఇంక మొత్తం అయితే ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకున్నాను నేను. చూడండి ఇంకా తీసేసుకొని మొత్తం ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయి. ఇక తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే సరిపడా పోయాలన్నమాట. ఆయిల్ హీట్ అయినాక మనము ముందుగా రెడీ చేసుకున్న ఆలు మసాలా రోల్స్ ఉన్నాయి కదా! వీటినైతే ఒక్కొక్కటిగా చిన్నగా వేసుకోవాలన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేంపుకోవాలన్నమాట. ఒకేసారి హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే లోపల మనకి మసాలా అనేది ఉడకదనమాట. ఓకేనా? పైన ఏంటి గోధుమ పిండి కాబట్టి ఒకేసారి ఉడికేస్తది కాబట్టి సిమ్‌లో పెట్టి లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేయండి. ఓకేనా? ఇక్కడ ఏ విధంగా చేసుకున్నామంటే మనకి ఆలు మసాలా రోల్స్ అనేది మంచిగా ఫ్రై అయితాయన్నమాట. చూడండి ఇక్కడ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకోవాలి మంటననేది. మరీ సిమ్‌లో అంటే మరీ సిమ్‌లో కాదు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోండి. ఓకేనా? సిమ్‌లో పెట్టుకున్నా కానీ చాలా అంటే చాలా బావుంటాయి. క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ మనం డైరెక్ట్‌గా హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నామనుకో అప్పుడు ఆలు మసాలా రోల్స్ అనేది లోపల ఉడకదు. అండ్ పైన అనేది క్రిస్పీగా అయ్యి వెంటనే తర్వాత మెత్తగా అయిపోతాయి. మీకు అందరికీ తెలిసే ఉంటది ఆటోమేటిక్‌గా. ఎందుకంటే మనం గోధుమ పిండి ఏసినాం కాబట్టి మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా మనము మీడియం టు సిమ్ ఫ్లేమ్‌లో కాల్చుకున్నామనుకో క్రిస్పీగా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కరైతే ట్రై చేయొచ్చు. ఒక 20 నిమిషాలలో అయితే ట్రై చేయొచ్చనమాట ఇది. ఓకేనా? ఇంకా మిగతావి కూడా మొత్తం ఈ విధంగా అయితే ఏసేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా సిమ్‌లో ఉంచుకుంటే మనకి ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే చూసుకోండి. ఓకేనా? ఇంకా ఇవి కూడా మనకైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి. మంటని మాత్రం సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ మంచిగా రాలేదంటే నేనైతే ఏం చేయలేను. ఇంక మొత్తం అయిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాం మొత్తము. చూడండి నేనైతే 2 ఆలుగడ్డలకి మసాలా అయితే పర్ఫెక్ట్‌గా అయిపోయింది 2 ఉండలకి. ఒకవేళ మీకు సరిపోకపోతే వాటిని చపాతీలాగైనా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటే నోరు ఊరుతుంది కదా! పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. 1కి 4 ఎక్స్‌ట్రా తింటారనమాట. అంత బావుంటాయి టేస్ట్ అనేది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా అంటే చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది ఫ్రెండ్స్. మీరందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. కంపల్సరీగా నచ్చితే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ చేయండి నాకు. నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఉంటాను.